ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఒకరోజు ఉదయం పెరియ పురాణంలో సుందరమూర్తి కైలాసానికి వెళ్ళిన కథ భగవాన్ చదువుతూ ఉంటే అది వింటూ ఉన్న తమిళ యువకుడు ఒకడు, "ఆ కైలాసం ఎక్కడున్నది స్వామి" అని అడిగాడు. భగవాన్ అప్పుడు, "ఓహో, కైలాసమా? మనం ఎక్కడున్నామో కైలాసం అక్కడే ఉన్నది" అని అన్నారు భగవాన్. "అది కాదు స్వామి, సుందరమూర్తి కథలో సెలవిచ్చారే ఆ కైలాసం నిజంగా ఉన్నదా? ఉంటే ఎక్కడుంటుంది? అది సరిగ్గా సెలవియ్యండి స్వామి" అని అన్నాడు అతడు. శరీరమే మనం అనుకుని ఆ దృష్టితో చూస్తే అది అంతే. యథార్థ దృష్టికి మనం ఎక్కడ ఉంటే అక్కడే కైలాసం అని అన్నారు భగవాన్. ఇప్పుడు మనమైతే కైలాసం ఎక్కడుంది, అది ఎలా ఉంటుంది, శివుడు ఎక్కడున్నాడు, ఆయన ఇలా ఉంటాడని మనం ఊహించుకుంటాము. అది చూస్తే చాలా బాగుంటుందని మనం అనుకుంటాము. అక్కడికి వెళ్ళి మనం పోయి చూస్తే అక్కడికి దేన్ని చూస్తాము? ఒక రూపాన్ని చూస్తాము. రూపం ఉంటే అది నశిస్తుందని మన ఋషులు, మన గురువులు చెప్పారు. ఎక్కడ ఉందని మనం ఎందుకు అనుకోవాలి కైలాసం? ఆ ప్రశ్న పుట్టింది మనలోనే కదా. కైలాసం ఎక్కడో ఉంది, శివుడు ఎక్కడో ఉన్నాడనే ఊహ మొదలైంది మనలోనే. నిశ్చలమైన ఏదైతే అడగదు, ఈ చంచలమైన మనస్సే అడుగుతూ ఉంటుంది. ఇలా అడిగే ఈ మనసు మనమా? నిశ్చలంగా ఉండేది మనమా? ఆ ఆత్మ మనమా? ఈ విధానాన్నే మనకు భగవాన్ నేర్పించేది.